వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నెన్నో విషయాలను చూసింది. 2019లో అయితే కనీవినీ ఎరుగని విజయంతో దేశం మొత్తం తనవైపు చూసుకునేలా చేసింది. అయితే అదే పరిస్థితి 2024లో కూడా ఎదురైంది. కానీ అది అపజయం రూపంలో. ఆ జయాపజయాలు సహజం. కానీ కొన్ని ప్రాంతాల్లో ప్రభావం చూపలేకపోయింది వైసీపీ ఆవిర్భవించిన శ్రీకాకుళం, గుంటూరు, విజయవాడ పార్లమెంటు స్థానాల్లో పట్టు సాధించలేకపోయింది. అదే సమయంలో విశాఖ నగరంలో పార్టీని విజయ తీరాల వైపు నడిపించలేకపోయింది. ఇప్పటికీ విశాఖలో వైసీపీది అదే పరిస్థితి. ఇప్పుడు అక్కడ పార్టీని నడిపించే పెద్ద నాయకుడు ఎవరూ లేకపోవడం వైసీపీకి నిజమైన లోటు. పార్టీని నడిపించేందుకు పక్క జిల్లాకు చెందిన బొత్సాను తీసుకొచ్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వైసీపీ ఆవిర్భావ సమయంలో విశాఖ జిల్లా నేతల పాత్ర కీలకం. అప్పట్లో జగన్ పార్టీ ప్రకటన సమయంలో ఆయన వెంట ఉండేవారు సబ్బం హరి. అటు తర్వాత కొణతాల రామకృష్ణ, టీడీపీలో సీనియర్ నేతగా చలామణి అయిన దాడి వీరభద్రరావు, ఇలా అందరూ క్యూ కట్టారు. అటు తర్వాత చాలా మంది నేతలు జగన్ గూటికి చేరారు. అయితే జగన్ దురదృష్టమో లేకుంటే విశాఖ సెంటిమెంటో చెప్పలేం. కానీ ఒక్కరంటే ఒక పెద్ద వైసీపీ నేత ఆ పార్టీలో ఇమడలేకపోయారు. ఒక్కొక్కరు పార్టీకి గుడ్ బై చెప్పారు. కొందరు ఎన్నికల ముందు గుడ్ బై చెప్పగా, మరికొందరు ఎన్నికల ఫలితాలు వచ్చాక పార్టీకి టాటా చెప్పారు. ఇప్పటికీ అక్కడ పార్టీ పుంజుకోలేకపోతోంది. నడిపించే సరైన నాయకుడు లేక చతికిలబడుతోంది వైసీపీ. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్తో పాటు ఓ 10 మంది నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. చివరకు నియోజకవర్గాల బాధ్యతలు చూసేవారు సైతం కరువయ్యారు. ఇటువంటి పరిస్థితుల్లో జిల్లాలో పార్టీని గాడిలో పెట్టేందుకు జగన్ రెడ్డి పడరాని కష్టాలు పడాల్సి వచ్చింది. అందుకే భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలను విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుకు అప్పగించారు. మరోవైపు విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవి ఇచ్చి జిల్లా బాధ్యతలు కట్టబెట్టారు. ఒక మాటలో చెప్పాలంటే విశాఖకి ఇప్పుడు బొత్స దిక్కయ్యారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విశాఖపై పట్టు చిక్కలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎదురెదుతోంది. ఇలా ఎలా చూసుకున్నా వైసీపీకి విశాఖలో కష్టకాలమే.